హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళాస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మనం ఒక అద్భుతమైనటువంటి ఎపిసోడ్ అయితే చేయబోతున్నాం. అదేమిటంటే వ్యక్తిత్వ వికాసానికి 99 సూత్రాలు అనేటటువంటి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో సక్సెస్ జోన్లో నడవాలి అని అంటే ముందుగా కావాల్సింది వ్యక్తిత్వ వికాసం. మరి అటువంటి వ్యక్తిత్వ వికాసానికి 99 సూత్రాలతో నేను మీ ముందుకు రాబోతున్నాను. సో కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ని మనం చూసినట్లయితే, ఇవన్నీ తెలుసుకున్నట్లయితే, నీ గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే, యూ థింక్ యువర్ సెల్ఫ్ యూ కెన్ క్రియేట్ వండర్స్. అటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు, మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఈరోజు టాపిక్ ఏమిటంటే ఆశ. డియర్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ఈజ్ ఆశ. జీవితంపై ఆసక్తి పెంచేది ఆశ. సో అటువంటి అద్భుతమైనటువంటి ఆశను ఏ విధంగా మనం మర్చుకోవాలి, ఏది ఆశ ఏది దురాశ అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఆశ జీవితానికి, భవిష్యత్తుకు పునాది. చాలా జాగ్రత్తగా గమనించండి. నిద్ర లేస్తూ ఉండగానే ఆలోచన మన మనసులో ప్రవేశిస్తుంది. మనం హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోగలుగుతున్నామంటే అందుకు కారణం ఆశపై ఉండేటటువంటి నమ్మకమే. వర్తమానానికి, భవిష్యత్తుకు వారధి వంటిది ఆశ. చీకట్లో నుంచి వెలుగు చూసేది ఆశ. ఆశ లేకుండా మనకు అరగడియ కూడా గడవదంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది వాస్తవం. ఆశ ఆసరా లేకుండా ఒక్క అడుగైనా ముందుకు నడవదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఇలా జరిగింది అని చెప్పేసి వాపోతుండటంతో ఆశకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో స్పష్టమవుతుంది. ఆశ మన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి వరం. ఆశ లేకపోతే మనం లేము, మన మనుగడ కూడా లేదని తెలుసుకోవాలి. మనం నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా మన భుజం తట్టి ముందుకు నడిపించేది ఆశ మాత్రమే. మనకు ఎదురయ్యేటటువంటి దురదృష్టకర సంఘటనలను తట్టుకొని దుఃఖాన్ని దిగమింగేసి గుండెల్లో బలాన్ని నింపేదే ఆశ. ఈ ఆశ అనేది లేకపోతే మనిషి గుండె ఎప్పుడూ ఆగిపోయి ఉండే. అయితే ఆకాశానికి హద్దులున్నట్లే మన ఆశకు హద్దులు ఉండాలి. హద్దులు మీరిన ఆశ దురాశగా మారి దుఃఖ హేతుగా మారుతుంది. బీ కేర్ఫుల్. అందుకే అందువలన ఆశకు దురాశకు మధ్య గల తేడాను గుర్తించి మసులుకోవటం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. నిరాశలో కూడా దురాశను దరిచేరనీయకూడదు. నా పని అయిపోయింది, లాభం లేదు అంటూ నిరాశ, నిస్పృహలతో నిట్టూర్పులు వేడవద్దు. మనిషికి కష్ట సుఖాలు రెండు ఉంటాయి. సూర్యోదయం కావాలనుకోవటం ఆశ, సూర్యోదయం కానే కాదనుకోవటం నిరాశ. సూర్యోదయం అలాగే ఉండాలనుకోవటం దురాశ. ఏది కోరుకుంటే బాగుంటుందో నువ్వు ఆలోచించటానికి ప్రయత్నం చేయాలి డియర్ ఫ్రెండ్. జీవితంపై ఆసక్తి పెంచేటటువంటి ఆశను మనం ఆశయాలుగా మార్చుకోవాలి. దానిని దురాశగా మార్చుకున్నట్లయితే మనం చాలా ఇబ్బందులకైతే గురవుతాం ఫ్రెండ్స్. సో కాబట్టి ఇటువంటి మంచి విషయాన్ని తెలుసుకొని మనకి ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం వ్యక్తిత్వ వికాసానికి 99 సూత్రాలు అనేటటువంటి అంశం ప్రతి ఒక్కటి కూడా ఒక అద్భుతమైనటువంటి బాణమని మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మీ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది, మీ జీవితాన్ని బాగు చేస్తుంది. మీరు జీవితంలో సాధించేటటువంటి మంచి చెడులను బేరీజు వేసుకొని ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, దేశానికి శక్తిగా ఎదుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ మరొక సూత్రంతో
మీ ముందుకు మీ డాక్టర్ కాళహస్తి. థ్యాంక్ యూ సో మచ్.